सर्गे प्राथमिके प्रयाति विरतिं मार्गे स्थिते दौर्गते स्वर्गे दुर्गमतामुपेयुषि भृशं दुर्गेपवर्गे सती वर्गे देहभृतां निसर्गमलिने जातोपसर्गे खिले सर्गे विश्वसृजस्तदीयवपुषा भर्गोऽवतीर्णो भुवि। यं शैवासमुपासते शिव इति ब्रह्मेति वेदन्ति नः बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्तेति नैयायिकाः अर्हन्नित्यथ जैनशासनरताः कर्मेति मीमांसकाः सोऽयं वो विदधातु वाञ्छितफलं त्रैलोक्यनाथो हरिः। గృహస్థాశ్రమం వివాహాధీనం. వివాహం చేసుకుంటే గృహస్థులవుతాడు. గృహస్థుడికి అనేక రకములైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. అతనికి దేవతలను ఆరాధించే అవకాశం, సత్సంతాన సౌభాగ్యాన్ని పొందేటటువంటి భాగ్యం, తద్వారా ఇహలోక భోగాలు, అనేక మందికి సహకరించేటటువంటి అవకాశం, ఇవన్నీ కూడాను అతను అనుభవించవచ్చు. అలాంటి సహకారం చేసే అవకాశం గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఉంటాయి. అదే కాక అనేక ప్రాణులకు ఆహారం ఇవ్వడం అనేటటువంటిది కూడా గృహస్థికే తగి ఉంటుంది. మిగతా ఆశ్రమం వాసులకి అంతగా లేదది. భూతయజ్ఞం. ఏ భూతా ప్రచరంతి దివానక్తం బలిమిచ్చంతో వితుదస్య ప్రేష్యాః తేభ్యో బలిం పుష్టికామో హరామి మయి పుష్టిం పుష్టిపతిర్దధాతు స్వాహా అని అంటూ అన్నం కోసం తిరుగుతూ ఉంటాయి కొన్ని జంతువులు. పాపం వాటికి ఎవరు పెడతారు ఆహారం? గృహస్థు పెట్టవలసిందే. ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటూ ఉంటాయి. పాపం కాస్త ఇంత ఆహారం ఇస్తే సంతోషిస్తాయి. ఎవరైనా ఒక అతిథి కూడా ఆహారం కోసం వెతుకుతూ ఉంటాడు. యోగ్యమైనటువంటి యాచయే శ్రోత్రియస్యాన్నం అన్నారండి. శ్రోత్రుడైన వాడి యొక్క ఇంట్లో అన్నాన్ని యాచించైనా తినచ్చు. అన్నం యాచించకూడదని ధర్మశాస్త్ర నిషేధం అసలు. కానీ శ్రోత్రియాన్నాన్ని యాచించవచ్చు అన్నారండి. ఇవన్నీ గృహస్థికి సాధ్యమవుతాయి. కాబట్టి గృహస్థాశ్రమం ఇట్లా మనం చెప్పడం ప్రారంభించినట్టయితే ఎన్నో విశేషాలు గృహస్థాశ్రమంలో ఉంటాయి. దానికి వివాహం మూలం. ప్రకృతంలో వివాహ ప్రకరణంలో మాట్లాడుతున్నాం. అతను వరుడు వధువుకి అనేక విషయాలు బోధిస్తున్నాడు మంత్రముల ద్వారా. సమస్త దేవతల్ని ప్రార్థిస్తున్నాడు, మామూలుగా కాదు. ఆ వధువుకి ఎటువంటి ప్రమాదాలు లేకుండా తనకు కలిగినటువంటి సంతానాన్ని కానీ ఆమెకు కానీ సత్సంతాన సౌభాగ్యానికి ఎటువంటి లోటు లేకుండా ప్రార్థిస్తున్నాడు. లాజహోమాలు కూడా చేశాడు. ఈ పైన అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారండి వధూవరులు ఉభయులు కూడాను. ఉత్తరాభిస్తిశ్రభిః ప్రదక్షిణం అగ్నిం కృత్వా అన్నారు ఆపస్తమ మహర్షి గృహ్య సూత్రంలో మాట్లాడుతూ. ఈ మంత్రాలతో అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రదక్షిణాలు చేస్తున్నారు ఇద్దరు కూడాను. తుభ్యమగ్రే పర్యవహన్ సూర్యాం వహతు నాసః పునఃపతిభ్యో జాయాంద అగ్నే ప్రజయా సహా అని అన్నాడండి. అగ్నిదేవుడితో ప్రార్థన. ఓ అగ్నిదేవా, ఆయన కూడా వివాహం చేసుకున్నట్టుండోయ్. అగ్నిదేవుడికి కూడా భార్య ఉంది. ఆవిడెవరో తెలుసా? సూర్యభగవానుడి యొక్క కుమార్తెట. ఎవరు? సూర్య అనే పేరుతో ఒక ఆవిడ. తుభ్యమగ్రే పర్యవహం సూర్యాం వహతు నాసః. ఈ మంత్రంలో ఇంకో విశేషం చెప్తున్నాడండి. పెళ్లి కూతురికి సంబంధించినటువంటి, అంటే వధువుకి సంబంధించినటువంటి కన్యాదానం చేసినటువంటి మహానుభావుడు ఉంటాడే, ఆయన కన్యకకు ఏదైనా కొన్ని విలువైనటువంటి వస్తువులను ఇచ్చి పంపించడం అనేటటువంటిది సంప్రదాయంగా ఉంది. వాళ్ళు వాళ్ళ శక్తిని అనుసరించి నగలు, నాణ్యాలు, ధనము, ధాన్యము, ఇంకా గొప్ప గొప్ప రాజాధిరాజులు చక్రవర్తులైతే దాసదాసీజనులు, గుర్రాలు, రథములు, ఏనుగులు ఇలాంటివన్నీ కూడా పంపిస్తారు.
అలాంటివన్నీ కూడాను ఆమెతో పాటు పంపించినట్టుగా మనకు భాగవతంలో కూడా వసుదేవుడు వివాహం చేసుకున్న తర్వాత దేవకీదేవికి ఇవ్వవలసినవి చాలా ఇచ్చి పంపించారని దాంట్లో కూడా ఇట్లాగే కనపడింది. అన్ని చోట్ల ఉంది. అంటే ఇప్పుడు దీన్ని ఆమెకు వాళ్ళు బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ఇచ్చినటువంటి సొమ్ము ఉండొచ్చు. దాన్ని వహతు అనేటటువంటి పేరుతో సంస్కృత భాషలో ఈ మంత్రంలో ఆ పదంతో వ్యవహారం ఉంది ఇక్కడ. అంటే వరుడికి కట్నం అనేది నిషిద్ధమే కానీ, అంటే అతను కూడా కన్యాదానాంగత్వేన లక్ష్మీనారాయణ స్వరూపుడుగా భావించి అతనికి ఏదో దక్షిణగా ఇవ్వటం అనే తప్ప వేరే కట్నం అనేది మనం ఎక్కడా వింటలేదు. కానీ ఆమెకు మాత్రం వాళ్ళు ఇచ్చినటువంటి సొమ్ములు చాలా ఉండవచ్చు, చాలా ఇవ్వచ్చు, ఆమె తెచ్చుకుంటుంది. ఈ మంత్రంలో ఆ మాట చెబుతున్నాడు ఆయన. నీకు వివాహం అయినప్పుడు సూర్యభగవానుడు వాళ్ళ అమ్మాయి అయినటువంటి సూర్య అనేటటువంటి అమ్మాయిని నీకు ఇచ్చినప్పుడు వహతునా సహా, వహతు అంటే ఆమెకు సంబంధించినటువంటి ధనధాన్యాదులు, ఇంకా ఏవో వాళ్ళు ఏమిచ్చారో తెలియదు, చీరలు సౌభాగ్యంగా ఏదో ఇచ్చుంటారు, వాట్లన్నింటినీ కూడాను నువ్వు తెచ్చుకుంటున్నావు కదా. సహజంగా ఆ సొమ్ము పట్ల మనకేమీ అధికారం ఉండదు. స్త్రీధనాన్ని అపేక్షించకూడదని ధర్మశాస్త్ర నిషేధం ఉంది. అది ఆమెకే సంబంధిస్తుంది కానీ భర్త దాని మీద ఆధిపత్యాన్ని వహించరాదు అని నిషేధం ఉంది. కాబట్టి ఆమెకేదైనా మనం ఇవ్వవచ్చు కానీ ఆమె సొమ్ము మనం తీసుకోకూడదు. అలాంటిదన్నమాట. తుభ్యమగ్రే పర్యవహన్ సూర్యాం వహతునా సహా. అగ్నిదేవా, ఆ వహతునా సహా ఆమెకి ఇచ్చేటటువంటి మణిమాణిక్యాదులు, భూషణాదులు, అలంకారాదులతో సహా తీసుకొస్తున్నావు కదా. అలాగే నా భార్యను కూడా నేను తీసుకొస్తున్నప్పుడు నువ్వు కూడా ఇప్పుడు ఇతను తన గృహానికి తీసుకెళ్ళటానికి ప్రయత్నాల్లో ఉన్నాడు. అంటే ఈ పైన వధువు గృహప్రవేశం అయిన తర్వాత తన గృహానికి తీసుకువెడతాడు. ఇంకా కన్యాదాత ఇంట్లోనే జరుగుతోంది ఈ క్రియాకలాపం ఇంతవరకు కూడా. ఇంకా లాజహోమాలు, ప్రదక్షిణాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడే. అందువలన ఇప్పుడు మరి నాకు ఏమేమో ఇస్తున్నారు అంటే వాళ్ళు ఆమెతో పాటు వాళ్ళు ఇచ్చినటువంటి సొమ్మును కూడా తెచ్చుకుంటుంది. దాంతోపాటు అదే కాదు, ప్రజయా సహా అన్నాడండి. పునఃపతిభ్యో జాయాంద అగ్నే ప్రజయా సహా. అగ్నిదేవా, నువ్వు ఇప్పుడు ఈమెను నాకు సంతానంతో సహా ఇవ్వవయ్యా. అంటే సంతానంతో సహా ఇప్పుడు ఎట్లా ఇస్తాడండి? ఇప్పుడు సంతానం కలిగిందా? కలుగుతుంది ముందు భవిష్యత్ కాలంలోని ఆశీర్వాదార్థంలో ప్రయోగించిన ప్రయోగాలు అన్నమాట ఇవన్నీ కూడాను. అంతేగాని ఇప్పుడే ఆమెకు సంతానంతో పాటు వివాహం చేశాడు అని అర్థాలు కావు. మనం ఇదివరకు కూడా అనుకున్నాం, ఇలాంటి సందర్భం ఏర్పడ్డప్పుడు ఆ మంత్రానికి కూడాను సరైనటువంటి అర్థం చెప్పాలి. పునఃపత్ని మగ్నిరదాదాయుషా సహవర్చస అన్నప్పుడు పత్ని మగ్నిరదాతని, ఇక్కడ కూడా అదాతని భూతకాలంలో ధాతు ప్రయోగం కనపడుతోంది ఇక్కడ కూడాను. అంటే ఇదివరకే ఈమెకు సంతానం ఉంటే ఆ సంతానంతో పాటు ఈమెను వరుడికి అగ్నిదేవుడు ఇచ్చాడు అనే అర్థం వచ్చేటట్టుగా కనపడుతోంది మనకిది. కానీ అది మాత్రం అది అర్థం కాదు. అలా చెప్పడానికి అవకాశాలు లేవు. ఇదివరకు కూడా మనం ఈ విషయాన్ని అనుకున్నాం. అలాంటిది కాకుండా ఇప్పుడు అంటే రయించ పుత్రాగుశ్చాదా దగ్ధర్మహ్యమథో ఇమాం అన్నప్పుడు కూడా ఈ మాటలన్నీ మనం మాట్లాడుకున్నాం. అక్కడ ఆశంసాయాం భూతవచ్చ అని వ్యాకరణ సూత్రం ఒకటి, ఆ సూత్రాన్ని ప్రకారంగా అర్థం చెప్పవలసి ఉంటుందని. అలా చెప్పినప్పుడు భవిష్యత్ కాలంలో ఆ కలగబోయేటటువంటి సంతానం అతనికి పొందుతాడని, తర్వాత అవన్నీ ఆశీర్వాద రూపంగా ఇవన్నీ కూడా చెప్పారు. ఇక్కడ కూడా అంతే. తర్వాత ఇంకొక మాట కూడాను, సంకల్పం చేసేటప్పుడు కూడా ఇతను ధర్మప్రజా సంపత్త్యర్థకు శ్రీయముద్వహే అని ఒక మాట అంటాడు. అంటే సంతానం కొరకు నేను వివాహం చేసుకుంటున్నాను అని అన్నాడు కనుక, అంటే ముందు సంతానం కలుగుతుంది అని దానికి అర్థం అన్నమాట. ఒకవేళ ఇదివరకే సంతానం ఉంది అన్నట్టుగా మంత్రంలో మనకు కనపడ్డప్పటికీ కూడా ఆ పదానికి అర్థం భవిష్యత్ కాలంలో సంతానం కలుగుతుంది అనే మాట మనం వ్యాఖ్యానం ఆ రకంగా చెప్పవలసి ఉంటుంది. ఆ రకంగా అగ్నిదేవుణ్ణి ఈ రకంగా ప్రార్థిస్తూ
వధూవరులు ఉభయులు ప్రదక్షిణాలు చేస్తున్నారండి. పునఃపత్నీమగ్నిరదాదాయుషా సహ వర్చసా దీర్ఘాయురస్యాయః పతిః స ఏతు శరదశతం. మళ్ళీ అంటాడు, పునఃపత్నీమగ్నిరదాదాయుషా, నాకు నువ్వు అగ్ని నాకు ఈమెను నాకు ఇచ్చావయ్యా, నువ్వు ఆయుస్సుతోనూ వర్చస్సుతోనూ అలాగా ఇచ్చావయ్యా. అంటే మంచి తేజస్సువంతురాలుగా ఉంటుంది ఆవిడ. అగ్నిదేవుడితో మనం ఆరాధన చేస్తున్నాం కదండి. మనకు ఆరాధ్యుడు అగ్ని, మనం ఆరాధకులం. అగ్ని యొక్క శక్తి, ఆయన యొక్క కాంతి అవన్నీ కూడాను మనకు కూడా సంక్రమిస్తాయి. మహా తేజస్సంపన్నుడే, సామాన్యుడు కాడే, సాక్షాత్ భగవానుడైనా. అలాంటి వాడి యొక్క అనుగ్రహం మనకు ఉన్నట్లయితే ఇంకా లోటే ఉండదు కదా. అదే అంటున్నాడు, ఆయుషా సహవర్చస, దీర్ఘాయుష్యం అండి. పరిపూర్ణ ఆయుర్భాగ్యం ఇవ్వాలి అంటే అగ్నిదేవుడే ఇవ్వాలి నిజంగాను. ఆయుర్దా అగ్నే హవిషో జుషాడో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి అని అంటూ అనేక చోట్ల మంత్రాలలో కూడా ఆయుర్దా అగ్ని ఆయనకి బిరుదశలు. ఓ ఆయుర్భాగ్యం ఇచ్చేటటువంటి ఓ అగ్నిదేవా అని అక్కడ సంబోధన. తర్వాత కూడా ఆయుర్దా అగ్నేశ్చాజురం మే దేహి, వర్చోదా అగ్నేషు వర్చో మే దేహి, తనూపా అగ్నేషు తనువం మే పాహి అని అంటూ కూడాను ఆయుర్భాగ్యం ఇచ్చేటటువంటి దేవుడిగా ఎప్పుడు కూడా చెబుతూ ఉంటారు ఆయన్ని. కాబట్టి నీవు మాకు ఆయుర్భాగ్యం ఇవ్వవలసిందిగాను, ఆయుస్సుని వర్చస్సుని కూడా మాకు సమకూర్చవలసింది, ఆ రెండింట్లతో ఈమెను నాకు ఇవ్వవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను అని అగ్నిదేవుడితో చెప్పుకుంటున్నాడు. దీర్ఘాయురస్యాయః పతిః స ఏతు శరదశతం. దీర్ఘాయుస్సు అండి, పరిపూర్ణమైనటువంటి ఆయుర్భాగ్యం. మళ్ళీ ఏదో సగం ఆయుర్భాగ్యం అట్లా వద్దు బాబు. పూర్ణంగా శతమానం భవతి, 100 సంవత్సరాలు పరిపూర్ణంగా జీవించి ఉండాలనేటువంటి ఆయుర్భాగ్యం మనం కోరుకోవాలంతే. నా భర్త కూడా 100 సంవత్సరాలు జీవించి ఉండాలి అని ఆమె కూడా కోరుకుంటుందండి. దీర్ఘాయురస్యాయః పతిః స ఏతు శరదశతం, 100 సంవత్సరాలు పరిపూర్ణ ఆయుర్భాగ్యాన్ని పొందాలి అని ఈ మాటల్లో మంత్రాలలో పరిపూర్ణంగా ఇటువంటివన్నీ కనపడుతున్నాయి. తర్వాత ప్రదక్షిణాలు చేస్తున్నారు. మళ్ళీ చెప్పుకుంటున్నాడు అగ్నిదేవుడితో, అగ్నిదేవా అంటాడు, విశ్వ ఉతత్వయా భయంధారా ఉదన్యా ఇవ అతిగా హేమహిత్విష. ఓ అగ్నిదేవా, నిన్ను గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు, విశ్వ ఉతత్వయా భయంధారా ఉదన్యా ఇవ. ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడండి, అతిగా హేమహిద్విష. శత్రువులందరినీ మేము జయించాలి, శత్రు సంహారం జరగాలి మాకు అనే భావాలు ఈ మంత్రంలో ప్రధానంగా మాట్లాడుతున్నాడు. ఏమండి, వివాహం చేసుకునే సమయంలో ఈ శత్రు సంహారాలంటాడు ఏమిటండి బాబు అని అంటే, అది మనం కేవలం బ్రాహ్మణుల వివాహమే కాదు, క్షత్రియులు కూడా వివాహాలు ఇలాగే ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఈ మంత్రాలు ఉన్నాయి కదా. వాళ్ళకి ఎప్పుడు శత్రువులతోనే విరోధం కదండి. రాజ్యం అది మామూలు విషయాలు కాదండి బాబు. ఎంత ధనం ఉంటుందో రాజ్యంలో, ఎంత ఐశ్వర్యం ఉంటుందో చెప్పలేం కదా. శత్రువులు అడుగడుగునా కూడా వాళ్ళని హింసిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని జయించేటటువంటి సామర్థ్య శక్తులని సామర్థ్యం కూడా అంతా ఉండాలి. అలాంటి శక్తి సామర్థ్యాలు ప్రధానంగా కావాలి అనే విషయాన్ని కోరుతున్నాడండి. ఒకవేళ మనం శత్రు సంహారం కోసం యుద్ధంలోకి వెళ్ళామనుకోండి, మనం యుద్ధంలో శత్రువుల మీద బాణాలు వేస్తున్నాం, వాళ్ళు కూడా మన మీద వేస్తారుగా. వేసినప్పుడు మనం ఆ బాణాలను కూడా సహించాలి, అవి తీసేసుకుంటూ ఉండాలి, బాధ లెక్క చేయకూడదు, మళ్ళీ గురిపెట్టాలి, మళ్ళీ వాళ్ళ మీదకి వేస్తూ ఉండాలి. ఇది ఇంతే, ఇలాగే జరుగుతూ ఉంటుంది. యుద్ధం అంటేనే అంత అలాంటిది అన్నమాట. అంటే దానికి ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఉతత్వయా ధారా ఉదన్యా ఇవ అన్నాడండి. ఉదన్య అంటే ఉదకధారండి. ఉదకధారలు అమాంతంగా స్వర్గలోకంలోంచి అంతరిక్ష లోకంలోంచి అడబా కురుస్తోందండి వర్షం. ఆరు బయట ఉన్నాయి కొన్ని గోవులు కానీ ఎడ్లు కానీ, ఎడ్లుంటాయి, కొన్ని దున్నపోతులు, కొన్ని గేదెలు ఉంటాయి. వాట్ల మీద ఎంత వర్షం కురిసినా చెలించవు అవి, లెక్క చెయ్యవు అవి. అదేం పెద్ద విషయం కాదు వాట్లకి. అవి ఏ రకంగా ఆ ధారలన్నిటినీ కూడాను సహిస్తాయో, అట్లాగే శత్రువులు వేసినటువంటి బాణాలు, ఆ బాణాల యొక్క పరిస్థితి, దానివల్ల కలిగే కొంచెం మనకి శారీరకమైనటువంటి క్లేశం,
వీటిలన్నింటినీ కూడాను మనం సహించేటట్టుగా నువ్వు అనుగ్రహించాలి అగ్నిదేవా అని కోరుకుంటున్నాడు ఇప్పుడే. విశ్వ ఉతత్వయా వయంధారా ఉదన్యా ఇవ అతిగా హేమహిద్దిశ, శత్రువులు మేము తిరస్కరించాలయ్యా అని ఈ రకమైనటువంటి అదంతా నీ అనుగ్రహం ఉంటే జరుగుతుంది ప్రభు అని అగ్నిదేవుని ఈ రకంగా ఎంతో కొనియాడుతున్నాడు, మరీ మరీ ప్రార్థిస్తున్నాడండి. తరువాత చివరిలో ఉహాభ్యాం యోక్త్రం విముంచతి అన్నాడండి. 2 మంత్రాలతో ఇదివరకుదాకా యోక్త్రం నడుముకి కట్టారండి. ఆశాసానా సోమనసం ప్రజాగం సౌభాగ్యంతను అగ్నేరను వృతా భూత్వా సన్నహ్యేసు కృతాయకం అనేటటువంటి మంత్రంతో యోక్త్రబంధనం చేయటం జరిగిందనమాట. యోక్త్రమేవయుతే యమన్వాస్తే తస్యాముష్మిన్ లోకే భవతీతి యోక్త్రేణ అనే మంత్రాలతో యోక్తబంధనాన్ని గురించినటువంటి విశేషాలు మనం ఇదివరకు ఎప్పుడు కూడా చెప్పుకుని ఉన్నాను. తర్వాత కూడా మాట్లాడుతూ యుక్తం క్రియాత ఆశీః కామే యుజ్యాత ఇది ఆశిష సమృద్ధి గ్రంథిం గృహ్ణాతి ఆశిష ఏవాశ్చాం పరిగృహ్ణాతి పుమానువే గ్రంథి స్త్రీపత్ని తన్మిథునం మిథునమేవాస్య తజ్జజ్ఞే కరోతి ప్రజననాయ ప్రజాయతే ప్రజయా పశుభిర్యజమానః అని అంటూ అది యుక్తం క్రియాతై యోగ్యమైనటువంటి కర్మ, వివాహ కర్మ, పుణ్యకర్మ ఇది నేను చేస్తున్నాను నేను అని చెప్పుకుంటున్నారు ఇద్దరు కూడాను. మా యందు ఆశీః కామే యుజ్యాతయండి, ఆ ఆశీర్వచనాలన్నీ కూడా మా యందు పడుగాక వాటన్నింటినీ మేము ముడేసుకుని దగ్గరగా పెట్టుకుంటాం. కొంతమంది మహానుభావులు ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత వాళ్ళ అక్షతలు వేస్తే వాటిని మూట కట్టుకుని దగ్గర పెట్టుకుని తర్వాత వేసుకుంటూ ఉంటారండి. ఆ బ్రాహ్మణ ఆశీర్వచనం ఎంతో పుణ్యప్రదమైనటువంటిది, అలాంటిది కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితులలో ఇప్పుడు కూడాను ఆ యోక్త్రాన్ని ఇప్పుడు విడిచిపెడుతున్నాడనమాట. ప్రత్వాముంచామి వరుణస్య పాశాద్యే నత్వా బధ్నాత్ సవితా సుకేతః ధాతుశ్చజోనో సుకృతస్య లోకే శోనం తే సహపత్యా కరోమి అని అంటున్నాడు. ఈ మాటల్లో ఇదివరకు ఆ యోక్త్రాన్ని ధరింపజేశాం కదా, అది ఒక బంధం అమ్మా. నేను అనుకోవటం ఏమనుకుంటానంటే చెప్పమంటావా, ఏం లేదు, అది వరుణపాశం లాంటిదేమో నా అభిప్రాయం కూడాను. పాపం వరుణపాశం అన్నమాట చెప్పమాకవయ్యా, నాకు బాధాకరమైన మాట అది. యమపాశం లాంటిదేనయ్యా వరుణపాశం కూడాను. వద్దు, అటువంటి పాశాలు మనకొద్దు, పాపులకు ఉంటాయ్యా అటువంటి పాశాలు. మనం ఏం పాపం చేశామయ్యా? నిరంతరం ఈ అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి వాళ్ళకి పాపాలు ఏమిటయ్యా అసలు? కాబట్టి వరుణపాశం ఒకవేళ అది నీకు జరిగింది అని అనుకుంటావేమో. సవిత సుకేత, అసలు అది కట్టింది ఎవరో తెలుసా? ఆ కట్టింది కూడాను ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, ప్రత్వాముంచామి వరుణస్య పాశాద్యే నత్వా బధ్నాత్ సవిత సుకేత. సవితృదేవత కట్టాడండి, ఆయన సుకేతుడుట. సుకేతుడంటే ఏమిటో తెలుసా మీకు? శోభనమైన కేత అంటే జ్ఞానము అని అర్థం. మంచి జ్ఞానం కలవాడండి ఆయన. అదేమిటండి అలాంటి మంచి జ్ఞానం కలవాడు ఈమెని ఈ రకంగా కట్టడం ఏమిటయ్యా అని అంటావేమో. చెబుతా విను, జాగ్రత్తగా విను. అంటే ఈ యోక్త్రబంధం కట్టడం చేత యద్ యోక్త్రం సయోగ యదాస్తే సక్షేమ యోగక్షేమస్య క్లుప్త్యై అని వ్యాఖ్యానం. అది యోగం అండి, దేవతలతో సంబంధం ఏర్పడేటటువంటి యోగం వచ్చింది ఇప్పుడు మనకి. మరి మామూలు మనుషులం కాదు, ఏదో ఇంట్లో కూర్చుని ఏదో కబుర్లు చెప్పుకుని కాకమ్మ కబుర్లు చెప్పుకుని నవ్వుకోవటాలు అలాంటిది కాదు. దేవతలతో సాక్షాత్తు మనకు పరిచయం ఏర్పడుతోంది ఇప్పుడు, అది యోగం అంటారు దాన్ని. ఆ యోక్త్రం వల్లనే, ఆ యోక్త్రం కట్టుకుంది అంటే ఈమె దేవతలతో సాక్షాత్ సంభాషణ చేస్తోంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఈవిడ, వాళ్ళు ఈవిని అనుగ్రహిస్తారు, ఈమెకు దేవతలతో సంబంధం ఉంది. అరే ఎంత ఆశ్చర్యమైన మాటలండి మాటలు. అలాంటి పరిస్థితి అన్నమాట. అందుకోసమని ఆయన కడుతున్నాడు అంటే పాశబంధం అని అర్థం చెప్పుకోమోక, అంటే మహాయోగాన్ని ఇప్పించాడు సవితృదేవత అని అర్థం అనమాట. అదే సుకేత అంటే దానికి అర్థం అనమాట. ఆయన ధాతుశ్చయోను ఇమం విశ్యామి వరుణస్య పాశం యమబధ్నీత సవిత సుకేత. యం అబధ్నీత, ఏ దాంతో ఈ కట్టేశాడో దాన్ని ఈ రోజున నేను వరుణస్య పాశాత్ ముంచామి, ఆ వరుణపాశం నుండి నేను విముక్తురాలను చేస్తున్నానమ్మా అని చెప్పుకుంటున్నాడు. ఆ వరుణ పాశం ఉంది చూసారా, అది నిజంగా ఆ మాట చెబితేనే భయం.
అది చాలా భయంకరమైనటువంటి పాశం. అలాంటి దాని నుండి నేను విముక్తురాలను చేస్తున్నాను అని అన్నాడు. ఈ తర్వాత నీకు పరిస్థితి ఏమిటో చెప్పమంటావా? ధాతుశ్చజోను సుకృతస్య లోకే స్యోనంతే సహపత్యా కరోమి. మనిద్దరం కూడాను బ్రహ్మగారి స్థానం బ్రహ్మలోకంలోకి వెళ్తామనుకో, మామూలు చోటు కాదు. ధాతుశ్చ యోను సుకృతస్య లోకే అన్నాడండి. సుకృతలోకం బ్రహ్మలోకం అన్నమాట, దానికి అర్థం అనమాట. అటువంటి దాంట్లో సుకృతినామ లోకం అనమాట. నాతో పాటు నేను వస్తూ ఉంటే నాతో పాటు నువ్వు వస్తావు, మన ఇద్దరికీ ఒకటే చోటు. శోనంతే సహపత్యా కరోమి. నాతో పాటు నీకు కూడా శోనం సుఖం లభించటంలో ఎటువంటి ఆక్షేపణ లేదు కదా. అలాంటి పరిస్థితి నీకు వస్తుంది, తెలియలా. అందువలన ఈ సవితృదేవత ఇదివరకు కట్టినటువంటి ఏ యోక్త్రపాశం ఉందో దాన్ని నేను ఈ రోజున ఊడదీసేస్తున్నాను. ఆ బంధం నుండి విముక్తురాలవుతున్నావు నువ్వు నిష్పాపురాలివి ఇప్పుడు. అంటే పాశం ఉంది అంటే వరుణపాశం, యమపాశం, ఇవి పాపాలు చేసినప్పుడు ఆ పాపాన్ని అనుసరించి వాళ్ళు పాశంతో మనని కట్టేస్తారు. అసలు పాపమే లేకపోతే కట్టడం అనే మాట లేదు కదా. అందువలన అటువంటి నిష్పాపురాలివి నువ్వు. నిష్పాపురాలు కనుక పాపాలు లేనటువంటి దానివి కాబట్టి మన ఇద్దరికి కూడా ఉత్తమమైనటువంటి లోకంలో ఉంటాం మన ఇద్దరం కూడాను అని ఈ మంత్రంతో ఈ రకమైనటువంటి ప్రార్థన చేశాడు. అంటే ఈ మంత్రం చెబుతూ ఆ యోక్త్రాన్ని ఊడదీసేసాడు అన్నమాట. దానికి అర్థం యోక్త్రబంధం నుంచి విముక్తురాలను చేశాడు ఆమెను. మరో మంత్రం కూడా చెబుతూ అంటాడు, వధు ఇమం విశ్యామి వరుణస్య పాశం యమబధ్నీత సవితా సుషేవ ధాతుశ్చయోను సుకృతస్య లోకరిష్టాంత్వా సహపత్యా కృణోమి. ఓ వధువా, నేను ఇదివరకు ఎవరు నిన్ను ఈ వరుణపాశంతో బంధించారో సవితృదేవుడే, ఆయనే కట్టాడని మనక మంత్రంలోనూ చెప్పాడు ఆ మాట. అక్కడ సుకేత అన్నాడు, ఇక్కడ సుషేవ అంటున్నాడండి. అంటే సుకేత శబ్దానికి ఆయనకి చాలా విశిష్టమైనటువంటి ప్రజ్ఞా శక్తి సామర్థ్యాలు విజ్ఞానము అవన్నీ ఆయనకు ఉన్నాయి అని ఎదురుకు చెప్పాడు. దానివల్లనే ఆ యోక్త్రబంధాన్ని నీకు ఇచ్చాడు. ఎందుకంటే ఆ యోక్త్రం ఉందంటే నీకు యోగమా. యద్యోక్త్రం సయోగ యదాస్తే సక్షేమ అని అంటుంది కదండి మంత్రం. కాబట్టి అటువంటి యోగాన్ని నీకు కల్పించాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే అది సుషేవ అంటున్నాడండి. ఆయనట మంచి భక్తానాం సుఖస్య కర్త. సుషేవ అంటే అర్థం భక్తులకు సౌఖ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆ సవితృదేవుడు అంటేను. ఆయన అంతర్యామి, ప్రేరకుడుగా ఉంటాడు లోపల. ఆయన ప్రేరణ లేనిదే ప్రపంచంలో ఎవరు ఏ పని చేయలేరే. అలాంటి వాడు ఆయన మనకి భక్తులందరికీ కూడా తప్పకుండా స్నేహాన్ని సుఖాన్ని కలగజేయడంలో సందేహమేం లేదు. ఎవరు భక్తులై ఉంటారో అలాంటి వారికండి. అందుకనే ఆయన ఏమన్నారు, అనన్యాశ్చింతయంతో మాం యోజనా పర్యుపాసతే తేషాన్ నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడండి. అసలు అందరూ అంటారు అసలు కృష్ణుడు అసలు పాండవుల కోసమే పుట్టాడండి. ఆయన పాండవులంటే ఊరికే పిచ్చి ప్రేమ ఆయనకి, ఎంతసేపు వాళ్ళనే చూస్తాడు అని కొంతమంది రకరకాలుగా వ్యాఖ్యానాలు ఆయన మీద చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆయన అన్నారు, ఏం తప్పేం లేదు దాంట్లోనూ, వాళ్ళు నన్ను ఆ రకంగా ఆరాధిస్తారు, అందుకోసం వాళ్ళ యోగక్షేమాలు నేను చూస్తున్నాను. నువ్వు కూడా ఆరాధించు, నీకు కూడా నీ యోగక్షేమాలు నేను చూస్తాను. నా మీద నీకు ద్వేషంగా అసలు నేను చెబితే నా పేరు చెబితేనే నీకు గిట్టదుగా, దానికి నేనేం చేయను. అందువలన ఎవరు ఆరాధిస్తూ ఉంటుంటారు అనన్యాశ్చింతయంతో, అనన్య మనస్కులతో. ద్రౌపది ఎలాంటి పరిస్థితి అండి. ఒక చెంపు భారతం అని ఒక గ్రంథం ఉంది, ఆయన మహానుభావుడు చాలా బాగా రాస్తాడు. ద్రౌపది యొక్క ఆపత్ సమయంలో ఒక శ్లోకం చెప్పాడు ఆయన. తాదృక్షే సముపస్థితే పరిభవే సభ్యేషు వాచీయమేషు. ఆమెకు కలిగినటువంటి ఆపత్సు ఇంకా సృష్టిలో ఏ స్త్రీ జాతికి కూడా ప్రపంచంలో కలగకూడదు. అటువంటి పరిస్థితి. పరిభవే సభ్యేషు వాచీయమేషు. భీష్మద్రోణాదులు ఉన్నారు, నోళ్ళు పడిపోయినాయా, ఏమిట్రా ఇది అని నోటమటి అనలేరా. ఆ తర్వాత వాళ్ళు ఆగుతాడో ఆగడో తర్వాత సంగతి. అసలు నువ్వేం మాట్లాడలేదు, బెల్లం కొట్టిన రాయిలాగా అటు కూర్చుంటావే. వాళ్ళందరూ నోరు మూసు కూర్చున్నారా. పోనీ వాళ్ళదాకా ఏమిటండి, సమర్థులైనటువంటి తన భర్తలే ఉన్నారు కదా. తాదృక్షే సముపస్థితే పరిభవే సభ్యేషు వాచీయమేషు.
అధ్యాయత్సు విధిర్బలం స్వదయితేషు. తన భర్తలు ఆహా విధి ఎంత బలవత్తరమైనటువంటిది అని ఆ రకంగా వాళ్ళు పాపం విధిని ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ కృష్ణ పరమాత్మని ధ్యానం చేస్తూ వాళ్ళలా నిలిచిపోయినారు. అందువలన అన్యే స్వశక్తేష్వపి, ఇంకా వీళ్ళ వల్లే కాకపోతే మిగతా వాళ్ళు ఏమవుతుందండి? నిశ్చిత్య ఆర్తిమతాంగతిం యదుపతిం నివ్యాం కరవు కుర్వతి. ఈ సమయంలో దిక్కు మరొకటి ఎవరూ లేరు. పరమాత్మ సాక్షాత్ వైకుంఠవాసుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఉన్నారు చూసారా, ఆయన తప్ప ఎవరూ లేరు కదా. ద్వారకావాస శ్రీకృష్ణ అని పాపం ఆర్తితో పిలిచింది. ఆర్తి అండి. ఆయన అనుగ్రహించారు. అనుగ్రహించినట్టుగా మహాభారత కథావృత్తాంతం మనందరికీ ఈ రోజు వరకు అందరికీ తెలుసు. వాళ్ళని కాపాడలేదా? అలాగే గజేంద్రుడిని కాపాడలేదా? అలాగా ప్రహ్లాదుడిని కాపాడలేదా? మన్ను మాత్రం ఎందుకు కాపాడు? అలాగే పాండవులను కూడా కాపాడాడు తప్ప. ఆయన ఆ రకంగా కుచేలుడు, పాపం దరిద్రుడు, అయినా ఆయన కూడా ఐశ్వర్యం ఇచ్చాడు కదా. భక్తి లేక మరి స్వేచ్ఛగా భగవంతుని కూడా నిందించేటటువంటి వాళ్ళ దగ్గర ఏం చెప్పాలి మనం సమాధానం? కాబట్టి ఇక్కడ అంటారైనా ఆయన సుషేవ అన్నారండి. ఆయన అంటే ఆయన మంచి సుఖాన్ని ఇచ్చేటటువంటి పరమాత్మ. ఆయన ఇమం విశ్యామి వరుణశ్చ పాశం యమబద్ధీత సవిత సుషేవ. నీకు ఏ పాశాన్ని బంధించాడో ఓ వధు, ఆ సమస్తమైనటువంటి సుఖాలను ఇచ్చేటువంటి పరమాత్మ ఆ సవితృదేవుడు అంతర్యామి. ధాతుశ్చ యోనో సుకృతశ్చ లోకేరిష్టాంత సహపత్యా కరోమి. నీకు నేను అరిష్టాం వినాశరహితమైనటువంటి చిరకాల స్థాయి బ్రహ్మలోకంలోనండి. మళ్ళీ ఇక్కడ ఈ లోకం ఆ లోకం మాట ఎందుకు అసలు? ఏదో ఇంద్రలోకం గంధర్వలోకం మరొక చిత్రరథుడు మరొకటి అలాంటి లోకాలేం కాదుగా. బ్రహ్మలోకం, ఆ లోకంలో చిరస్థాయిగా నువ్వు సుఖంతో ఆనందంతో నిలిచిపోయేటటువంటి పరిస్థితి అమ్మా. అలాంటి దాన్ని నీకు నేను ఇస్తున్నాను అని వరుడు స్వయంగా వధువుతో చెప్పుకునే మాటలు. ఇమం విశ్యామి వరుణస్య పాశం యమబద్ధీత సవితా సుషేవ ధాతుశ్చ యోనో సుకృతశ్చ లోకేరిష్టాంత సహపత్యా కరోమి అనంటూ ఈ యోక్త్ర విమోకం ఇది కూడా ఇదివరకు తండ్రి గృహంలో ఉండగా జరుగుతున్న వివాహ సన్నివేశం ఎంత ఉందో అంతవరకు ఈ యోక్త్ర విమోకం వరకు కన్యాగృహంలోనే ఇదంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు అగ్ని ప్రదక్షిణం చేశారు, అంతకుముందు లాజహోమాలు చేశారు, అది కూడా ఇక్కడే జరిగినాయి. అట్లాగే మరి వధూవరులకు సంబంధించినటువంటి ఇంకా అనేక రకములైనటువంటి క్రియాకలాప విశేషాలని కూడాను ఇక్కడ ప్రధాన హోమాలు జరిగినాయి. తర్వాత దేవతా ప్రార్థనలు ఇలాంటివన్నీ కూడాను తండ్రి గృహంలోనే జరగటం, కన్యాదానం ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ పైన వధువుని తీసుకుని వరుడు మరి తన గృహానికి తీసుకువెళ్ళి అక్కడ గృహప్రవేశంతో అనేటటువంటి పేరుతో ఏర్పడబోయేటటువంటి క్రియాకలాపం అదంతా కూడాను తన గృహంలో చేస్తాడు. దానికి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి ఏమిటి అనే విషయాలు, దీనిపైన మంత్రాలు అది ఆపస్తమ మహర్షి ఏం చెప్పారు ఏమిటి అనే విషయం గురించి విచారించవలసి ఉంటుంది. రథం ద్వారా తీసుకువెళ్ళడం ప్రధానంగా ఒక పక్షం, అలాగే మేనా మీద తీసుకువెళ్ళడం, గుర్రం మీద తీసుకువెళ్ళడం, ఇలాంటి రకరకాల విధానాలన్నీ చెబుతారు వీళ్ళు. మార్గమధ్యంలో నది కూడా ఒకవేళ అడ్డు ఉన్నట్టయితే అది దాటవలసి వస్తే ఏం చేయవలసి ఉంటుంది, ఏ మంత్రాలు చెప్పాలి, తర్వాత శ్మశానాదులు ఏమైనా అడ్డు వచ్చినట్టయితే అక్కడ అటువంటి పరిస్థితుల్లో ఏం మంత్రాలు చెప్పాలి అని ఇదంతా పెద్ద విచారణ చాలా కథ ఉంది. దాని అంతటిని కూడా చెబుతూ ఆ చతుష్పథం మార్గమధ్యంలో 4 కూడలి ఏదైనా ఒకవేళ ఉన్నట్టయితే అది దాటినప్పుడు ఏ మంత్రాలు చెప్పాల్సి ఉంటాం, వీటన్నిటినీ దాటుకుంటూ వెళ్ళి ఒకవేళ మార్గమధ్యంలో అగ్నిని కన్నా నశించిపోయినట్టయితే వాళ్ళ నష్టమైనట్టయితే అప్పుడు మళ్ళీ తిరిగి అగ్నిని మనం ఎలా సంపాదించాలి అనే విశేషాలను కూడా మాట్లాడతాడు. అవన్నీ కూడాను పైన ప్రసంగంలో మనం వింటాం.